అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మీతో ఒక స్పెషల్ వీడియో షేర్ చేస్తున్నాను. మనము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఆర్డర్స్ చేసేటప్పుడు ఇలాంటి దాంట్లో ఎవ్రీ ఆర్డర్ ఇస్ ప్రెషస్ అండి. మన కంపెనీ నుంచి బయటకు వెళ్ళే ప్రతి ఆర్డర్ మనకి చాలా స్పెషల్గా ఉంటుంది. బట్ ఈ ఆర్డర్స్లో దెల్ బీ ఫ్యూ ఆర్డర్స్ మన హార్ట్లో స్పెషల్గా ఉండిపోతాయి. లైక్ నేను ఇప్పుడు మన కంపెనీ స్టార్ట్ అయ్యి 7 to 8 years అయిపోయింది ఇప్పటికీ. కానీ నేను ఫస్ట్ టైం పంపించిన 5 kgs పన్నీర్ ఆర్డర్ అనేది నాకు అలానే స్పెషల్గా ఉంటుంది. ఇవాళ అలాంటి ఒక స్పెషల్ ఆర్డర్ ఇది అండి. ఇది మనము చేసిన ఆవు నెయ్యి, దేశీ ఆవు నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించడానికి చేశామండి. ఎస్, ఇది మాకు కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం తిరుమల తిరుపతికి పంపించామండి 2-3 సార్లు అయోధ్య లడ్లు చేసినప్పుడు వాటప్పుడు. బట్ ఈ పర్టికులర్ ఆర్డర్ స్పెషాలిటీ ఏంటి, నేను ఎందుకు దీని గురించి స్పెషల్గా వీడియో చేస్తున్నానంటే, మనకి యాక్చువల్లీ ఒక ఆయన ఉన్నారండి, ఒక పెద్ద ఆయన ప్రతీ నెల మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 1000 kgs దాకా డొనేట్ చేస్తారు. సో ఆయన డొనేట్ చేసేటప్పుడు అంత మంచి డొనేట్ చేసేటప్పుడు ఆయన ఒక మంచి నెయ్యి డొనేట్ చేయాలనుకున్నారు. సో ఆయన ఇంతకుముందు వేరే పంపించేవాళ్ళు. మన గురించి విని మనకి ఇలా చెప్పారు, ఇలా చేస్తున్నారండి ఈ కార్యక్రమానికి, వాళ్ళ ప్రతి నెల తిరుపతి దేవస్థానానికి పంపిస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకొచ్చి మీ చూపించాలి, కానీ అవి తీసుకొచ్చి చూపించిన తర్వాత మేము దాన్ని టెస్ట్ చేసుకుంటాము, దాన్ని ల్యాబ్కి పంపిస్తాము, ఆ శాంపిల్ని తిరుమలకు పంపించి లడ్లు కూడా చేస్తాము అని చెప్పారు. సో అలానే చేయడం జరిగింది. మన నెయ్యి తీసుకెళ్లారు వాళ్ళు, మన ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చాము, వాళ్ళు బయట టెస్ట్ చేయించుకున్నారు. మన టీం ఈ నెయ్యి తీసుకొని వెళ్ళి తిరుమలలో 2 రోజులు ఉండి వాళ్ళు లడ్డు కట్టి దాని షెల్ఫ్ లైఫ్ చూసి అంతా చెక్ చేసి అంతా అయిన తర్వాత అన్ని రిపోర్ట్స్ మనకు పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ ఘీ మనకి ఇవ్వడం జరిగిందండి. అందులో కూడా ఈ పర్టికులర్ దేశీ ఆవు నెయ్యి మనం ఎలా చేస్తామో మీ అందరికీ తెలుసు. సో ఇవన్నీ వాళ్ళ పర్టికులర్ రూల్స్ ఉన్నాయి, ఇలానే చెయ్యాలి అని. సో ఆబ్వియస్లీ వేదిక్ మెథడ్లో చేసిన నెయ్యి. నిన్ననే ఇక్కడ మొత్తం కాకడాలు అంతా పెట్టి ఏంటి గీ చేసామంటున్నారు, అంతా ఇలా బాగుందని అనుకుంటున్నారేమో, నిన్న మొత్తం ఇక్కడ గీ చేసాము. సో ఏమవుతుందంటే అండి, ఇంట్లోనూ మనం వంట చేసుకుంటాము, పండగలు వచ్చినప్పుడు వంట చేస్తాం. దీనికి దానికి తేడా ఏంటంటే అదొక వేరే ఉత్సాహం ఉంటుంది. పండగ వచ్చిందని ముగ్గులు వేసుకొని కొంచెం డెకరేట్ చేసుకొని కొంచెం స్పెషల్గా చేస్తాము. అలానే మా ఫ్యాక్టరీలో స్టాఫ్ కూడా నిజంగానే మనం శ్రీవారికే సేవ చేస్తున్నట్టు ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ఇది ప్లేస్ అంతా మంచిగా డెకరేట్ చేసుకొని దేవుడికి చేసాము అని నిష్టగా చేసుకొని అలా చేయడం జరిగిందండి. మొత్తం ఆర్డర్ రెడీ అయిపోయింది. ఇట్ ఈస్ రెడీ ఫర్ డిస్పాచ్. వాళ్ళు మనకు కొన్ని రూల్స్ చెప్పారు, ఇలానే ఫిల్ చేయాలి, లేడీ స్టాఫ్ టచ్ చేయకూడదు, వాళ్ళకి అలా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే చేసి దిస్ ఆర్డర్ ఇస్ రెడీ ఫర్ డిస్పాచ్. ఇంకా నుంచి ఎవ్రీ మంత్ మన దగ్గరికి మనకు ఆర్డర్ వచ్చిందండి. ఎవ్రీ మంత్ క్లోజ్ టు 1000 kgs మనం తిరుమలకు పంపించడం జరుగుతుంది. ఇది ప్రాచీన మన వేదిక పద్ధతిలో పెరుగు చేసి చిలికి దాని మీద వెన్న తీసి ఈ కాకడాల్లో మన కట్ల పొయ్యి మీద పిడకలేసి చేసిన నెయ్యి అండి. దీంతో మన శ్రీవారికి లడ్డు చేస్తారు. సో ఐ థింక్ బిజినెస్లో ఇలాంటి రోజులు వచ్చినప్పుడు వీ రియలీ ఫీల్ ఓకే, మనం ఎక్కడో ఏదో మంచి చేసాం, ఇలాంటివి మనకు వచ్చిందని. దట్ ఈస్ ద రీజన్ అండి ఈ స్పెషల్ వీడియో. అంతా దేవుడి దయ వల్ల మాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.